అనకాపల్లి జిల్లా అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్భంగా అనిత గారికి ఘనంగా స్వాగతం పలికారు కూటమి నాయకులు, కార్యకర్తలు. అనంతరం పార్టీ కార్యాలయంలో వంగలపూడి అనిత గారు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సాలువా కప్పి సత్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, హోం మినిస్టర్ అనిత గారికి సాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చోడవరం జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, బీసీ సాధికార రాష్ట్ర గౌరవ కన్వీనర్ మల్ల సురేంద్ర, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి కూటమి శ్రేణులతో కలిసి హోం మినిస్టర్ అనిత గారిని, స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారిని పూలమాల వేసి సాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హోం మినిస్టర్ అనితకు రామకృష్ణ గారు సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనకాపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఎంపీ సీఎం రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సాలువా కప్పి సత్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు రమేష్ గారు స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణ టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత గారికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ క్యాడర్ అనిత గారికి పూలమాలలు వేసి సాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్. హోమ్ మినిస్ట్రీగా బాధ్యతలు అనౌన్స్ అయ్యింది, ఇంకా బాధ్యతలు తీసుకోవాలి. ఐ థింక్ 19th అనుకుంటున్నా బాధ్యతలు తీసుకోవడం కూడా. ఫస్ట్ టైం మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఒకసారి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ గారు కూడా నేను ఫోన్ చేసిన తర్వాత డెఫినెట్గా వస్తానని చెప్పాను. కలెక్టర్ గారికి కూడా ఇది ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ద సేమ్ టైం మన ఎస్పీ గారికి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఒకసారి అఫీషియల్స్ అందరినీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వస్తారండి అంటే డెఫినెట్ గా నేను వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో, ఒక మంచి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ అనేది ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. నా ఫెలిసిటేషన్ అంతా పక్కన పెట్టండి, ఇదైతే నేను పరిచయ కార్యక్రమం కింద అనుకుంటున్నా. పరిచయ వేదికగా దీన్ని మార్చుకుందాం మనం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అనకాపల్లి సెపరేట్ గా మనకి డిస్ట్రిక్ట్ అయిన తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అఫీషియల్స్ అందరూ కూడా. ఎందుకంటే వైజాగ్ లో ఇప్పటి వరకు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా వేరు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీరు ఏదో అంటారు కదా, పెట్టి పట్టుకొని బయటకు వచ్చినట్టుగా రావడం జరిగింది డిపార్ట్మెంట్స్ అందరూ కూడా. చాలా మందికి ఇప్పటికీ కూడా బిల్డింగ్స్ లేవు. బిల్డింగ్స్ కూడా ఈవెన్ కలెక్టరేట్ కూడా మనకి ఒక లాస్ట్ ఒక వేరే బిల్డింగ్ లో మనం అక్కడ ఉండటం, ఎస్పీ ఆఫీస్ ఇప్పటికీ కూడా మనకి సరిగా లేకపోవటం, అట్ ద సేమ్ టైం మిగతా అఫీషియల్స్ కి కూడా బిల్డింగ్స్ ఏమీ లేవు. బట్ మీరందరూ కూడా
ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఒకవేళ ఇబ్బంది పడినప్పటికీ కూడా మీరందరూ కూడా వర్క్ చేస్తున్నారు, చాలా సంతోషం. నేను ఒకటే చెప్తున్నానండి, ఒకటి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చిన్నదాన్ని, దట్టు జిల్లా మంత్రిగా కూడా ఫస్ట్ టైం. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా సహకరించండి, యాజ్ పర్ రూల్ వెళ్ళండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, యాజ్ పర్ రూల్ వెళ్ళండి. రూల్కి అతిక్రమించి మిమ్మల్ని పని చేయమని ఎవరు కూడా ఇన్సిస్ట్ చేయరు. ఎందుకంటే మేము కూడా చాలా పెక్యులర్గా ఉంటాం. నేను కూడా మీ అందరికీ తెలుసు, నేను ఒక గవర్నమెంట్ జాబ్ దగ్గర నుంచి నేను కూడా ఈ పొజిషన్కి రావడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలతో. నేను అది ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడా కూడా అవతల పార్టీకి సంబంధించి లాస్ట్ టైం ఉన్న 5 years కొంతమంది కొన్ని రకాలుగా వర్క్ చేశారు, కొంతమంది యాజ్ పర్ రూల్ వెళ్ళారు, కొంతమంది ఒత్తిడి భరించలేక పనిచేశారు, కొంతమంది ఒత్తిడి లేకపోయినా ప్యాషన్తో పనిచేశారు. నేను ఈ విషయం ఇలా మాట్లాడుతున్నానని వేరేలా అనుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ 5 years కూడా, అంటే బిఫోర్ 2014 to 19 కూడా నేను చూశాను, అతి దగ్గరగా చూశాను. నేను లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్గా కూడా నేను చాలా జిల్లాలు తిరిగా, చాలా జిల్లాల్లో అఫీషియల్స్ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. అందువల్ల ఎంత మేరకు అడ్మినిస్ట్రేషన్ మీద నాకు గ్రిప్ ఉంది. ఆ ఒక్క దాని మీదే, ఆ ఒక్క బేస్ మీదే చెప్తున్నా. ఇది ఏంటంటే అందరూ కలిసి పని చేసుకుందాం, ఇబ్బందులు ఏం పడద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ కి మార్క్ వస్తుంది అంటే కనుక నేను టాలరేట్ చేయలేను. ఆ ఒక్క విషయంలో మీరు నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయాలి. అదొక్కటే మీకు చెప్తున్నా. గవర్నమెంట్కి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మన పని మనం చేసుకున్నంత వరకు ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆ విషయంలో మీరందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారని, నాతో కలిసి పని చేసుకుందామని అందరూ ఒకటే. ఇక్కడ నేను ఏదో మినిస్టర్ అని అవన్నీ కాదు, నాతో పాటు పనిచేసిన ఇక్కడ చాలా మంది ఉన్నారు. మా డిఎల్పిఓ గారు కానీ మొత్తం చాలా మంది, ఇరిగేషన్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరితో కలిసి పని చేసుకుందాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళైతే వాళ్ళందరికీ నేను ఒక సోదరు లాంటి దాన్ని. ఏమో ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చాలా మంది డిపార్ట్మెంట్లో ఎస్ఐలు, సిఐలు ఈ రోజుకి కూడా నన్ను అక్కనే పిలుస్తారు. అంత మంచి రేపో మెయింటైన్ చేసుకున్నాం. అదే రేపో మనకి ఇన్ ఫ్యూచర్లో యాజ్ ఏ మినిస్టర్గా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి మనం పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనందరం కూడా ఒకసారి రివ్యూ పెట్టుకునేటప్పుడు అందరం కూడా డీటెయిల్గా వెళ్ళొచ్చు, క్లియర్గా డీటెయిల్గా వెళ్ళొచ్చు. అందుకు థ్యాంక్ యూ.